వెల్కమ్ టు శ్రీ ఫైబర్ న్యూస్. నేను మల్లిక. ముందుగా హెడ్లైన్స్. శంకర కంటి ఆసుపత్రి నూతన భవనాన్ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు. రోజుకు 750 మందికి ఉచిత కంటి చికిత్సలు అందిస్తున్నారని అధికారులను ప్రశంసించిన సీఎం. చిత్తూరు జిల్లాలో కుంకి ఏనుగుల కేంద్రాన్ని ప్రారంభించిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. హనుమాన్ ప్రాజెక్టును విజయవంతం చేయాలని అటవీ శాఖ అధికారులకు ఆదేశం. బీహార్ గడ్డపై టీడీపీ యువనేత నారా లోకేష్ ప్రచారం. ఆచరణ సాధ్యం కాని హామీలు నమ్మి మోసపోవద్దని వెల్లడి. ప్రపంచంలో ఆరోగ్యానికి సంబంధించిన నాలెడ్జ్ ఎక్కడ ఉన్నా సరే రోగి ఇంటి వద్దే వైద్యం అందించేలా సంజీవని ప్రాజెక్ట్ ఏపీలో పనిచేయబోతుందని సీఎం చంద్రబాబు తెలిపారు. రాష్ట్రంలో ఉన్న 5 కోట్ల మంది హెల్దీ కార్డులన్నీ డిజిటలైజ్ చేసి ఆన్లైన్లో అందుబాటులో ఉంచుతామని ఆయన హామీ ఇచ్చారు. గుంటూరు జిల్లా పెదకాకానిలో శంకర్ కంటి ఆసుపత్రి భవనాన్ని సీఎం చంద్రబాబు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజల ఆరోగ్యం కోసం కూటమి ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని అన్నారు. భారీ ఖర్చుతో కూడుకున్న వైద్య సేవలను నిరుపేదలకు ఉచితంగా అందిస్తున్న శంకర్ కంటి ఆసుపత్రి సేవలు అమూల్యమైనవని పేర్కొన్నారు. శంకర్ కంటి ఆసుపత్రి దాదాపు 5 దశాబ్దాలుగా ఎంతో మంది నిరుపేదలకు అత్యుత్తమ వైద్య సేవలను ఉచితంగా అందించడం అభినందనీయమని అన్నారు. కూటమి ప్రభుత్వం ప్రజల ఆరోగ్యం కోసం సంజీవని పథకాన్ని తీసుకువచ్చిందని వెలిబుచ్చారు. ఈ పథకం ద్వారా ప్రతి పేదవాని ఇంటి వద్దకే వైద్య సేవలు అందుబాటులోకి రానున్నాయి. రాబోయే రోజుల్లో ఆరోగ్యం విషయంలో ప్రపంచానికి ఏపీ ఒక రోల్ మోడల్ గా ఉంటుందని అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. సంపద, బంగ్లాలు, కార్లు, హోదా ఎన్ని ఉన్నా సరే మంచి ఆరోగ్యం లేకపోతే ఏమాత్రం ఉపయోగం లేదని అన్నారు. అనారోగ్యమే నిజమైన పేదరికమన్నారు. ప్రజారోగ్యాన్ని కాపాడుకునేందుకు శంకర్ కంటి ఆసుపత్రి చేస్తున్న కృషిని అభినందిస్తున్నామని తెలిపారు. ఈ రోజు మీరు ఒకసారి చూస్తే సామాన్యులకు సైతం నేత్ర చికిత్సలు అందుబాటులో తెచ్చిన శంకర్ హాస్పిటల్ 1977లో ఈ సేవా ఉద్యమాన్ని ప్రారంభించింది. ఈరోజు ప్రతి ఒక్కరి ఆరోగ్యం చాలా ముఖ్యం. నేను ఇక్కడికి వచ్చినప్పుడు హెల్త్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి అందుకే ఈ ప్రభుత్వం ఒక వినూత్నంగా ఆలోచించాం. యూనివర్సల్ హెల్త్ కవరేజ్ తీసుకొచ్చాం. ఈ రాష్ట్రంలో ఉండే చిన్న పెద్ద అందరికీ 2,50,000 రూపాయలు హెల్త్ ఇన్సూరెన్స్ కల్పించే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అంతేకాకుండా పేదవాళ్ళందరికీ 25 లక్షల వరకు విలువైన వైద్య సేవలు అందించడానికి ప్రభుత్వ విధానంతో ముందుకు పోతున్నాం. ఇంకొక పక్క మీరు ఒక్కసారి చూస్తే ఒక మంచి ప్రాజెక్ట్ని తీసుకొచ్చాం, సంజీవని. అంటే నా ఆలోచన ఒకటే, శంకర హాస్పిటల్ ఏ విధంగా అయితే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉపయోగించి మెరుగైన సేవలు రోగులకు అందిస్తున్నారో, నేను కూడా ఆలోచించేది ప్రపంచంలో ఎక్కడ ఆరోగ్యానికి సంబంధించిన నాలెడ్జ్ ఉంటే అది రోగి ఇంటి దగ్గరనే అతనికి ట్రీట్మెంట్ ఇప్పించే విధంగా ఈ సంజీవని ప్రాజెక్టు పనిచేయబోతుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈ రాష్ట్రంలో ఉండే 5 కోట్ల మంది ప్రజల యొక్క హెల్త్ రికార్డ్స్ అన్నీ ఆన్లైన్లో పెట్టి డిజిటలైజ్ చేసి హాస్పిటల్స్ కానీ అదే మాదిరిగా ఎవరైతే ప్రాక్టీషనర్స్ ఉంటారో ఏఎన్ఎం వరకు ఆన్లైన్లో ఉంటారు. బిల్ గేట్స్ సహకారంలో వాడు ఫౌండేషన్ ద్వారా ప్రపంచంలో ఉండే నాలెడ్జ్ కానీ టెక్నాలజీ వాళ్ళు తీసుకొస్తారు. ఇప్పటికే ఒక పైలట్ ప్రాజెక్ట్ జరుగుతూ ఉంది. ఈ ప్రాజెక్ట్ కానీ వస్తే రాబోయే రోజుల్లో ప్రపంచానికి ఆరోగ్య విషయంలో ఆంధ్రప్రదేశ్ ఒక మోడల్గా తయారవుతుంది. డబ్బు, హోదా, ఆస్తులు, బంగళాలు, కార్లు ఎన్ని ఉన్నా ఆరోగ్యం లేకపోతే ఉపయోగం లేదు. అందుకే మనం గుర్తుపెట్టుకోవాల్సింది అనారోగ్యమే నిజమైన పేదరికం. ఒక కుటుంబం అనారోగ్యంతో ఉంటే ఆ కుటుంబం పేదరికం లేక ఆటోమేటిక్గా పోయే అవకాశం ఉంటుంది. అలాంటి సమయంలో ఈరోజు మీరు ఒక్కసారి చూస్తే ప్రజా ఆరోగ్యాన్ని కాపాడడానికి శంకర్ హాస్పిటల్ చేస్తున్న సేవల్ని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా.
అడవి ఏనుగుల దాడుల నివారణకు అటవీ శాఖ రూపొందించిన హనుమాన్ ప్రాజెక్ట్ ఉపయోగపడుతుందని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. అడవి జంతువుల సంరక్షణ, చికిత్స, పునరావాసం కోసం రూపొందించిన హీలింగ్ అండ్ నర్చరింగ్ యూనిట్స్ ఫర్ మానిటరింగ్ ఎయిడ్ అండ్ వైల్డ్ లైఫ్ ప్రాజెక్టును విజయవంతం చేయాలని అటవీ శాఖ అధికారులకు ఆయన ఆదేశించారు. చిత్తూరు జిల్లాలో కుంకి ఏనుగుల కేంద్రాన్ని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా హనుమాన్ ప్రాజెక్ట్ పోస్టర్ను ఆవిష్కరించారు. 11 అంశాలతో కూడిన ఈ ప్రాజెక్టు గురించి అటవీ శాఖ అధికారులు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా వివరించారు. వాటిని ఆసక్తిగా తెలుసుకున్న ఆయన అటవీ శాఖతో పాటు పంచాయతీరాజ్, వ్యవసాయ, ఉద్యాన శాఖల అధికారులతో సమన్వయం చేసుకోవాలని సూచించారు. దీనిపై చర్చించేందుకు ఈ నెల 3వ వారంలో సమీక్ష ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. మానవ వన్యప్రాణి సంరక్షణను తగ్గించేందుకు ఇప్పటికే అమల్లో ఉన్న గజా యాప్ స్థానంలో నూతన సాంకేతికతో ప్రత్యేక యాప్ను సిద్ధం చేయాలన్నారు. ఏ ప్రాంతంలో ఏనుగులకు రేడియో కాలర్ ఏర్పాటు చేస్తే అత్యధిక ప్రాధాన్యం ఉంటుందో వాటికే ఏర్పాటు చేయాలని సూచించారు. జంతువుల సంచార సమాచారం ప్రజలకు తెలిసేలా అధునాతన టెక్నాలజీతో కొత్త యాప్ను రూపొందించి మార్చి 3లోగా అందుబాటులోకి తేవాలన్నారు. ఏనుగులతో తీవ్రంగా దెబ్బతింటున్న పంటల స్థానంలో ప్రత్యామ్నాయాలు ఎలా, ఇందుకు రైతుల్ని ఎలా ఒప్పించాలో అంశాలపై దృష్టి సారించాలని సూచించారు. సర్పమిత్ర వాలంటీర్లకు ప్రోత్సాహకాలు అందించాలన్నారు. So what are the different measures will be taken for depending on the priority, hotspot priority? So we'll inform farmers, and you fall into hotspot. Hotspot keep moving or is it stable? So we have to conduct constant studies on that, sir. Like animal population, it is about animal population estimation. Okay. Different animals, if they are there, how many are there? Then only we will be able to deploy different measures. దీనికి కదా. ఓకే, కెన్ వీ హ్యావ్ వన్ మోర్ డీటెయిల్ మీటింగ్? నాకు ఈ ప్రజెంటేషన్ సరిపోట్లా. మీరు వన్స్ పోస్ట్ 18th 19th తర్వాత హనుమాన్ మీద ప్రత్యేకించి ఒక మీటింగ్ పెట్టండి. ఉన్నాయండి. 18th మీరు హనుమాన్ మీద ఎక్స్క్లూజివ్ మీటింగ్ పెట్టండి. హూవర్ ఈజ్ నీడెడ్ అంటే మీకు ఐ వాంట్ టు అండర్స్టాండ్ ఇట్ మోర్. ఐ వాంట్ ఫిక్స్ టైమ్ లైన్స్లో చేయాలి. ఇది జనరల్గా లూజ్గా పడు ఫిక్స్ టైమ్ లైన్స్ అండ్ సమ్వన్ హ్యాస్ టు ఫాలో ఇట్. నెక్స్ట్ 11th. The 11th one is Sarpamitra, sir. So snake bite is another important issue which need to be addressed throughout the state. So this is in coordination with the local volunteers, local panchayat institutions and where we should be first to start training. Where is this dominant situation? In every panchayat it is there or more or less? The situation is equally prevalent in almost all the areas. Wherever we have agricultural areas, can we have panchayat toti pettanడి దీన్ని? పంచాయత్ ఒకసారి కోఆర్డినేట్ చేయండి దీన్ని. Yes sir, panchayat level lo even at a village and ward level lo, if we are able to identify volunteers, they can be trained to handle snakes because they will be in some farmer land or in the house itself. So on a call they should be able to come and rescue the animal and also the people should be made safe. Anything else? 11 point, that's it, right? The point is sir. Village secretary. So probably, as you are telling, Yashoda is submitting that a team should be positioned in every village secretariat because we have enough staff. So probably wherever this Mostly in the the, north and the concept is, sir, they need volunteers. Sarpamitra. yes sir, Yeah. yes sir. from the people itself we have to take them and train them. Sir, wait చేయక్కర్లా. Someone has an ability to handle snakes. They need to be identified and trained, sir. In north and Andhra Pradesh, especially Visakhapatnam and all, there are a lot of teams who got trained and they are helpful for the local people. So similarly, it need to be extended to the entire state. అంటే మీరు one program from forest department లో just make a note of this. ఈ పబ్లిక్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ లో హూఆర్ ద వాలంటీర్స్ ఉన్నారు కదా, సమ్ కైండ్ ఆఫ్ రికగ్నిషన్, సమ్ కైండ్ ఆఫ్ షుడ్ బి దేర్. Yes. And in yearly recognizing their efforts, maybe at a local level or something, at a DFO level or CFO level, some kind of recognition is needed which encourages them to These take it volunteers forward. can be registered with the forest department also, sir. So, So that they have an ID next card. forest department meeting. So the registered people are trained people. They are only handling the snake.
బీహార్ రాష్ట్ర అభివృద్ధి నిరంతరాయంగా కొనసాగాలంటే అక్కడ మరోసారి ఎన్డీఏ ప్రభుత్వానికే పట్టం కట్టారని మంత్రి నారా లోకేష్ ఆ రాష్ట్ర ప్రజలకు విజ్ఞప్తి చేశారు. కేంద్రంలో రాష్ట్రంలో ఒకే కూటమి అధికారంలో ఉండే డబుల్ ఇంజిన్ సర్కార్తోనే ఇది సాధ్యమవుతుందని ఆయన స్పష్టం చేశారు. బీహార్ అసెంబ్లీ ఎన్నికల రెండో దశ ప్రచారానికి చివరి రోజు పాట్నాలో విలేకరుల సమావేశంలో మంత్రి నారా లోకేష్ మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రస్తుతం బీహార్ అభివృద్ధి పదంలో దూసుకెళ్తోందని, ఇలాంటి కీలక సమయంలో ప్రభుత్వం మార్పు జరిగితే మొత్తం ప్రక్రియ గాడి తప్పుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్లో జరిగిన రాజకీయ తప్పిదాన్ని ఆయన ఉదాహరణగా చూపించారు. మా రాష్ట్రంలో ఒక్క ఛాన్స్ ఇవ్వండి అంటూ వైసీపీ అధికారంలోకి వచ్చింది. వారు పాలన చేపట్టిన తర్వాత అనేక పరిశ్రమలు రాష్ట్రాన్ని విడిచి వెళ్లిపోయాయి, పెట్టుబడులు ఆగిపోయాయి. ఈ అనుభవాన్ని దృష్టిలో ఉంచుకొని బీహార్ ప్రజలు సరైన నిర్ణయం తీసుకోవాలని లోకేష్ హితవు పలికారు. బీహార్ అభివృద్ధికి డబుల్ ఇంజిన్ ప్రభుత్వం చాలా అవసరం. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, బీహార్ మంత్రి నితీష్ కుమార్ కలిసి పనిచేస్తేనే బీహార్ కలలు సాకారమవుతాయి. ప్రస్తుతం అభివృద్ధి అనే విమానం రన్వే వైపు టేక్ ఆఫ్ కోసం సిద్ధంగా ఉంది. ఇది ఆగిపోవాల్సిన సమయం కాదు. అందుకే మా కూటమికి 5వ సారి అధికారం ఇవ్వండి. మేమంతా కలిసి రాష్ట్రాన్ని అద్భుతంగా అభివృద్ధి చేస్తామని ఆయన హామీ ఇచ్చారు. Wherever I go, I give 3 clear reasons why anyone should take a decision in a certain manner. The first one is that we have a leadership with clear track record, a leadership that is clean, that has offered a corrupt-free governance, a leadership that is working with the Honorable Prime Minister to change the face of Bihar. I jokingly said that in Bihar there is Nani leadership, नरेंद्र मोदी जी और नीतीश कुमार जी की लीडरशिप. जैसे आंध्र राष्ट्र में नमो की लीडरशिप है, वो होता है नायडू जी और मोदी साहब का लीडरशिप. So this leadership with vision, courage is looking forward to taking the great state of Bihar ahead. सबको पता है विकसित भारत जो प्रधानमंत्री ने तय किया, उसमें बिहार का भी रोल बड़ा है और बिहार का इकोनॉमी भी $1 ट्रिलियन इकोनॉमी की बनने का है. और सेकंड कारण ये होता है कि पावर ऑफ डबल इंजन सरकार. जैसे बिहार के जो पार्टीज है एनडीए में और आंध्र राष्ट्र में हमारे पार्टी तेलुगुदेशम पार्टी भी एनडीए में. सो जो पिछले बजट में आप देखें तो जो फाइनेंशियल एलोकेशंस हुआ है बिहार को और आंध्र राष्ट्र को, सो नंबर 1 बिहार को हुआ है, दूसरे नंबर 2 आंध्र राष्ट्र को हुआ है. ये फाइनेंशियल एलोकेशन से बढ़िया इंफ्रास्ट्रक्चर प्रोजेक्ट्स बन रहे हैं, अच्छे एजुकेशनल इंस्टीट्यूशंस बिहार को हम ला रहे हैं. और अब वो एनडीए का ये सोच है कि केवल दिल्ली का निर्णय नहीं, मिलजुल के पॉलिसीज बनेंगे और जो राष्ट्र के लिए होना है वो पॉलिसीज या कंपनीज जो राष्ट्र लाएंगे उसके लिए दिल्ली का सपोर्ट भी बहुत है. सो अभी जो एनडीए गवर्नमेंट ने काम किया है, लॉ एंड ऑर्डर होने दो या रोड्स एजुकेशन में होने दो, बढ़िया काम किया हो. और थर्ड रीज़न मैं अपील कर रहा हूँ बिहार के यूथ को कि जो काम हम शुरू करें वो अब छोड़ने करना है. कंटिन्यूटी ऑफ गवर्नमेंट इज वेरी वेरी इंपॉर्टेंट. अगर गुजरात ले लो या तो उड़ीसा भी ले लो, जो कंटिन्यूटी थे उससे बहुत फ़ायदा हुआ. ये बिहार में, क्योंकि मैं तो बॉर्न ब्रॉट अप पॉलिटिकल फैमिली में हूँ, जब भी बिहार के बारे में नीतीश जी के पहले बात करते थे एक ही आते थे मन, वो होता था कि जंगल राज. बट कल रात में पटना में पूरे इंडस्ट्री एसोसिएशन से मिले थे और रात इधर उधर चल रहे थे, पूरे वाइब्रेंट सिटी हमारे को दिखा था. और जब भी किसी से भी बात किया ना, उन्होंने बोले कि यार लॉ एंड ऑर्डर अच्छे कंट्रोल में है, बड़ा काम चल रहा है. చిత్తూరు జిల్లా పలమనేరు నియోజకవర్గం ముసలిమడుగులో కుంకి ఏనుగుల కేంద్రాన్ని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రారంభించారు. చిత్తూరు జిల్లా పర్యటనలో భాగంగా రెండో రోజు రేణిగుంట విమానాశ్రయానికి వచ్చిన పవన్ హెలికాప్టర్ ద్వారా ముసలిమడుగు చేరుకున్నారు. 20 ఎకరాల విస్తీర్ణంలో ఏర్పాటు చేసిన కుంకి ఏనుగుల కేంద్రాన్ని ప్రారంభించారు. అనంతరం ఏనుగుల విన్యాసాలను తిలకిస్తూ తన చరవాణిలో బంధించారు. గజరాజులు, కృష్ణ, అభిమన్యులకు పవన్ కళ్యాణ్ ఆహారం అందించారు.
ఎలిఫెంట్ క్యాంప్లో కుంకి ఏనుగుల ప్రత్యేక విన్యాసాలు ఆకట్టుకున్నాయి. పవన్ ఆసక్తిగా తిలకించి తన సెల్ ఫోన్లో రికార్డ్ చేసుకున్నారు. ఏనుగులు వరుసగా గీంకరిస్తూ పవన్కు సెల్యూట్ చేశాయి. వివిధ రకాల కలపను అడవిలో నుంచి ఎలా బయటకు తీసుకొస్తారో కుంకీలతో చేసి చూపించారు. కుంకి ఏనుగులకు పవన్ ఆహారాన్ని అందించారు. వాటి సంరక్షణ చూసే మావటీలతో ఫోటో తీసుకొని 50,000 రూపాయలు బహుమతి అందించారు. మదపుట ఏనుగులు అదుపు తప్పినప్పుడు వాటికి ఓ ప్రత్యేకమైన మత్తు ఇచ్చి వాటి కోపాన్ని ఎలా అణచివేస్తారనేది మావటీలు పవన్కు చూపించారు. ఈ సందర్భంగా మత్తు ఇచ్చే ఇంజెక్షన్ గన్ను పట్టుకొని పవన్ ఆసక్తిగా పరిశీలించారు. మొదటగా వస్తున్న ఏనుగు ఇది మన ఆంధ్ర రాష్ట్ర పట్టపు ఏనుగు, రాయల్ ఎలిఫెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. 1986లో దీన్ని పట్టుకొని కొన్నాళ్ళు తిరుపతి జూలో ఉంచి 2005 నుండి ననియాల ఎలిఫెంట్ క్యాంపులో ఇది కుంకి ఏనుగుగా సేవలందించింది. అక్కడి నుండి ననియాల నుండి మన ముసలమడుగు ఎలిఫెంట్ క్యాంప్కి తీసుకొని రావడం జరిగింది. రెస్క్యూ ఆపరేషన్లో ఇది చాలా బాగా పాల్గొంటుంది. రెండవ ఏనుగు వినాయక, ఇది మన చిత్తూరు జిల్లా అలంకారము. 2002లో చిత్తూరు జిల్లా యాదమరి దగ్గర బంధించబడింది. ననియాల ఎలిఫెంట్ క్యాంపులో కుంకి ఏనుగుగా ట్రైనింగ్ తీసుకుని సేవలు అందించింది. ఇప్పుడు ఇక్కడికి సేవలు అందించడానికి వచ్చింది. తర్వాత మూడవ ఏనుగు రంజన్, దీనిని ప్రైడ్ ఆఫ్ కర్ణాటక దేశ్గా పిలుస్తారు. ఇది మన అతిథిని కర్ణాటక నుండి ముసలమడుకు తీసుకొని రావడం జరిగింది. నాలుగవ ఏనుగు కృష్ణ, దీనిని కన్నడ దేశ జూనియర్ ఛాంపియన్ అంటారు. ఇది మన ముసలమడుగు క్యాంపులో చాలా యాక్టివ్గా ఉండే ఏనుగు, ఫ్రెండ్లీ ఏనుగు. పూలహారం వేయడంలో చాలా ఇష్టాన్ని చూపించే ఏనుగు. తర్వాత మన ఐదవ ఏనుగు అభిమన్యు, ఇది మన మంత్రి గారిని చూసి సంతోషపడతా ఉంది. మన అభిమన్యు కృష్ణ ఏనుగును కలిసి మన ముసలమడుగు ముద్దు బిడ్డలు అంటారు. ప్రతి ఏనుగు కూడా రోజుకి 200 నుంచి 300 కేజీల ఆహారాన్ని తీసుకుంటుంది. తర్వాత మన చివరిగా దేవా, ఇది కర్ణాటక నుండి వచ్చిన గజరాజు. క్యాంపులో ఎక్కువగా స్వేచ్ఛగా ఇండిపెండెంట్ గా ఉండాలనే కోరిక దీనిలో ఎక్కువ కనిపిస్తుంది. తర్వాత మన మంత్రి వారి కోసం విజయవాడ రూరల్ రామర్పాడు గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ వెంకమ్మ పేరంటాల దేవస్థానం నూతన చైర్మన్ పాలక మండలి ప్రమాణ స్వీకారోత్సవం జరిగింది. ఈ కార్యక్రమానికి గన్నవరం శాసనసభ్యులు యార్లగడ్డ వెంకట్రావు, గుడి నూతన చైర్మన్ పట్టపు వెంకటేశ్వరరావు, పాలక మండలి సభ్యులు, భక్తులు, బీజేపీ, జనసేన, టీడీపీ నాయకులు పాల్గొన్నారు. రామవరపాడు గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ వెంకమ్మ పేరంటాల దేవస్థానం నూతనంగా ఎన్నుకోబడిన చైర్మన్ పాలక మండల సభ్యుల్ని ప్రమాణ స్వీకారం చేయించిన శాసనసభ్యులు యార్లగడ్డ వెంకట్రావు మాట్లాడుతూ నూతనంగా ఎన్నుకోబడిన ప్రతి ఒక్కరూ గుడిని అభివృద్ధి పదంలో దూసుకుపోవాలని ఆయన ఆకాంక్షించారు. గుడిలో భక్తులు చెప్పులు వేసుకొని రావటం బాధాకరమని, చెప్పులు వేసుకోవటం నివారించాలని, అలాగే గుడిలో సిమెంటు పనులు కొన్ని ఉన్నాయని అవన్నీ శుభ్రం చేసి గుడిని అభివృద్ధి పదంలో నడపాలని ఆయన కోరారు. రాజకీయాలకు అతీతంగా నడుచుకోవాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో శాసనసభ్యులు యార్లగడ్డ వెంకట్రావు, నూతన చైర్మన్ పట్టపు వెంకటేశ్వరరావు, జనసేన పార్టీ నాయకులు బండ్రెడ్డి రామకృష్ణ, బీజేపీ నాయకులు కుమారస్వామి, దేవాదాయ ధర్మాదాయ శాఖ అధికారులు, భక్తులు పాల్గొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేశారు. అమ్మవారి టెంపుల్ నూతన కమిటీ ప్రమాణ స్వీకారోత్సవం రంగారంగ వైభవంగా జరిగింది. కూటమి నాయకులందరూ కార్యకర్తలు పాల్గొన్న పరిస్థితి. చైర్మన్గా ఈరోజు పదవి ప్రమాణ స్వీకారం చేసిన పట్టపు వెంకటేశ్వరరావు చంటి గారిని, అలాగే మిగతా 10 మంది కమిటీ సభ్యుల్ని అభినందిస్తూ గత పాలకుల కన్నా, గతంలో పనిచేసిన కమిటీల కన్నా మిన్నగా పనిచేస్తారని బలంగా నమ్ముతూ గన్నవరం నియోజకవర్గ అభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తున్న ఆ ఆలోచనకు అనుగుణంగా వీళ్ళు పనిచేస్తారని బలంగా నమ్ముతూ వీళ్ళకి కానీ జనసేన పార్టీ కార్యకర్తలకు కానీ అలాగే బీజేపీలకు కానీ ఈ కమిటీలో స్థానం ఇవ్వడం జరిగింది. ఈ నియోజకవర్గంలో ఉన్న ఏకైక కమిటీ వేయడానికి ఎలిజిబిలిటీ ఉన్న గుడి మన నియోజకవర్గంలో ఈ ఒక్క గుడే. ఈ ఒక్క చైర్మన్నే ఏఎంసీ ఎలా అయితే 2 ఉండేట్లు పోగొట్టి గుడి చేశారో గుడి కూడా మనకు ఒకటే ఉంది. ఆ ఒక్క గుడి చైర్మన్గా చంటి గారు ఆయన పనితీరుని చూపించి అమ్మవారి గుడి భక్తులకి సౌకర్యాలు మెరుగుపరుస్తారని బలంగా నమ్ముతాం. తెలుగుదేశం కార్యకర్తలకు అందరికీ చెడ్డ పేరు రాకోకుండా నేను ఆయన్ని ఇంకా పై స్థాయిలోకి తీసుకెళ్ళి నేను ఇంకా ఆయనకి గొప్పగా పేరు తెస్తానని నాకు ఈ పదవి ఇచ్చినందుకు యార్లగడ్డ వెంకటరావు గారికి నేను రుణపడి ఉంటాను.
సేవలో మీరు పూర్తిగా పాల్గొని ఈ డెవలప్మెంట్ అనేది పెంచి మా శాసనసభ్యుల వారికి పూర్తిగా ఇస్తారని మనస్ఫూర్తిగా చెప్తూ అందరికీ నమస్కారం చేస్తాను. కూటమి సర్కార్ సంక్షేమంతో పాటు అభివృద్ధికి కూడా సమ ప్రాధాన్యత ఇస్తోందని మైలవరం ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణప్రసాద్ అన్నారు. రాష్ట్రంలో గొల్లపూడి ఏఎంసీ ఎంతో ప్రతిష్టాత్మకంగా కొనసాగుతోందన్నారు. దీనికి భూములు ఇచ్చిన గొల్లపూడి రైతుల త్యాగఫలం స్ఫూర్తిదాయకమన్నారు. మార్కెట్ యార్డుకు శాశ్వతంగా ఆదాయాన్ని సమకూర్చే దుకాణాల సముదాయం, రైతు బజార్ కూడా నిర్మాణం చురుగ్గా సాగుతోందని, త్వరలో వీటిని పూర్తి చేస్తామని ఆయన స్పష్టం చేశారు. విజయవాడ రూరల్ మండలం గొల్లపూడి వ్యవసాయ మార్కెట్ యార్డ్లో 1.50 కోట్లతో అంతర్గత రహదారుల అభివృద్ధికి శంకుస్థాపన చేశారు. విజయవాడ పార్లమెంట్ సభ్యులు కేసినేని శివనాథ్, విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు, మైలవరం ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణప్రసాద్ పాల్గొన్నారు. అనంతరం గొల్లపూడి మార్కెట్ యార్డ్లో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. రైతులు విక్రయానికి తెచ్చిన ధాన్యాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ మాట్లాడుతూ రైతులు ప్రజల బహిరంగ ప్రయోజనాల కోసం ఇక్కడ 10.35 కోట్ల రూపాయలతో చేపట్టిన అభివృద్ధి పనులు వివిధ దశల్లో ఉన్నాయన్నారు. మార్కెట్ యార్డ్కు శాశ్వతంగా ఆదాయాన్ని సమకూర్చే దుకాణాల సముదాయం, రైతు బజార్ కూడా నిర్మాణం పూర్తి కావచ్చునన్నట్లు పేర్కొన్నారు. రాష్ట్రంలో గొల్లపూడి ఏఎంసీ ఎంతో ప్రతిష్టాత్మకంగా కొనసాగుతోందన్నారు. దీనికి భూములు ఇచ్చిన గొల్లపూడి రైతుల త్యాగఫలం స్ఫూర్తిదాయకమన్నారు. గొల్లపూడి ఏఎంసీ కమిటీని అభినందించారు. కూటమి సర్కార్ సంక్షేమంతో పాటు అభివృద్ధికి కూడా ప్రాధాన్యత ఇస్తోందని అన్నారు. రైతులు దళారులను ఆశ్రయించకుండా ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాలలో ధాన్యాన్ని విక్రయించి గిట్టుబాటు ధర పొందాలని సూచించారు. కొనుగోలు చేసిన రోజుల వ్యవధిలోనే రైతులకు సొమ్ము చెల్లిస్తున్నట్లు వెల్లడించారు. ఎన్డీఏ కూటమి నేతలు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు సెంట్రల్ శాసనసభ్యులు బోండా ఉమామహేశ్వరరావు, పార్లమెంట్ సభ్యులు కేసినేని చిన్ని గారు కలిపి గొల్లపూడి మార్కెట్ యార్డ్లో 10,35,00,000 విలువైన పనులు వివిధ దిశల్లో ఉన్నాయి. వాటిలో 1,50,00,000 విలువైనటువంటి అంతర్గత రహదారుల నిర్మాణం పూర్తయింది. ఈ మార్కెట్ యార్డ్కి శాశ్వతంగా ఆదాయం చేకూర్చే రోడ్డు ఫేస్కి సంబంధించి 90 దుకాణాల సముదాయం కూడా నిర్మాణం దాదాపుగా 85 నుంచి 90% పూర్తయింది. త్వరలో కూడా నిర్మాణం పూర్తయి ఈ మార్కెట్ యార్డ్కి ఆదాయం కూడా సమకూరబోతూ ఉంది. అట్లాగే రైతు బజార్ నిర్మాణం కూడా చివరి దశలో ఉంది. త్వరలో రైతు బజార్ నిర్మాణం కూడా పూర్తవుతుంది. ఈ గొల్లపూడి రైతాంగం గతంలో ఏమైతే ఈ భూములు ఇచ్చి ఈరోజు ఈ మార్కెట్ యార్డు రాష్ట్రంలో అత్యంత ప్రతిష్టాత్మకమైనటువంటి మార్కెట్ యార్డులో ఒకటిగా నిలిచిందంటే ఇది గొల్లపూడి రైతుల యొక్క త్యాగ ఫలం అని చెప్పి నేను చెప్తా ఉన్నాను. అట్లాగే ఎప్పుడో పాత షెడ్లు నిర్మాణం జరిగినాయి, భూమికి ఇప్పుడు కిందకి దిగువకి వెళ్ళినందువల్ల రైతులు నిల్వ చేసుకుంటే వర్షాకాలంలో ఆ గోడౌన్లు ఇబ్బంది కలుగుతూ ఉంది. కాబట్టి వాటికి ప్రతిపాదన పంపిస్తాం, గోడౌన్లు పైకి లేపి కొత్త గోడౌన్లు నిర్మాణం జరిగేటట్లుగా. అట్లాగే రైతులకి ఈరోజు ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని కూడా ప్రారంభించడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం గత ప్రభుత్వ హయాంలో ధాన్యం కొనుగోలు తర్వాత 3 నుంచి 6 మాసాలకు పైగా ధాన్యం చెల్లింపులకి సమయం పట్టేది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గడిచిన సంవత్సరం కూడా కేవలం 24 గంటల నుంచి 48 గంటల్లో రైతులకు డబ్బులు చెల్లించడం జరిగింది. మొన్నే నాదెండ్ల మనోహర్ గారు చెప్పడం జరిగింది, ఈ సీజన్లో ఏ రోజు ధాన్యం కొనుగోలు చేస్తే ఆ రోజే డబ్బు చెల్లిస్తామని. ఆ రకంగా కూటమి ప్రభుత్వం రైతాంగ సమస్యల పట్ల రైతాంగానికి వెన్నుదన్నుగా అండగా ఉంటుంది. ఇవాళ మన సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు బోండా ఉమా గారు, మైలవరం శాసనసభ్యులు వసంత కృష్ణప్రసాద్ గారు, మార్కెట్ యార్డ్ చైర్మన్ వాసు సుబ్బారావు గారు, అంతేకాకుండా డైరెక్టర్లు, గొల్లపూడి ప్రాంత తెలుగుదేశం కూటమి నాయకులందరికీ కూడా ఇవాళ ఇక్కడ మార్కెట్ యార్డు సీసీ రోడ్లు ప్రారంభోత్సవానికి వచ్చిన అందరికీ అభినందనలు తెలియజేసుకుంటున్నాం. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక అంతకు ముందు కూడా మనం చూస్తే 2014-19 సమయంలో మార్కెట్ యార్డులు ఎంతో క్రియాశీలకమైన పాత్ర పోషించేవి. 1923 సంవత్సరంలో మార్కెట్ యార్డులన్నింటినీ నిర్వీర్యం చేయటం, అంతేకాకుండా వీటికి ఏమీ అధికారాలు లేకుండా చేసిన గత ప్రభుత్వం ఈ మార్కెట్ యార్డుల పరిస్థితిని చాలా దారుణంగా తయారు చేసింది. అప్పటి నుంచి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక కమిటీలను ఏర్పాటు చేయడమే కాకుండా మార్కెట్ యార్డు గొల్లపూడి మార్కెట్ యార్డుకి సుమారు 10 కోట్ల విలువైన పనులు శాంక్షన్ చేయడం, దాంట్లో ముఖ్యంగా ఇవాళ ఇంటర్నల్ సీసీ రోడ్లు ఓపెన్ చేయడానికి వచ్చిన అతిథులందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఇదే విధంగా ఈ గొల్లపూడి మార్కెట్ యార్డ్ మనం చూసుకుంటే ఆంధ్రప్రదేశ్లోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన మార్కెట్ యార్డ్. ఈ మార్కెట్ యార్డ్ని మనం అందరం కూడా చక్కటిగా మంచి ప్రజలందరికీ ఉపయోగకరంగా ఉండే విధంగా తీసుకెళ్దామని తెలియజేసుకుంటూ అందరికీ ధన్యవాదాలు.
రాష్ట్రంలో రహదారుల నిర్వహణకు ప్రభుత్వం అధిక ప్రాధాన్యం ఇస్తుందని ఆర్ఎండ్బి శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి చెప్పారు. ఇప్పటికే 2,500 కోట్లతో రహదారి పనులు చేపట్టేందుకు టెండర్లు పిలిచామన్నారు. త్వరలో మరో 1000 కోట్లతో రహదారి అభివృద్ధి విస్తరణ పనులు చేపడతామని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ రహదారి అభివృద్ధి సంస్థలో కొత్తగా నియమితులైన 16 మంది డైరెక్టర్ల ప్రమాణ స్వీకార కార్యక్రమం ఆదివారం ఆర్ఎండ్బి భవన్లో జరిగింది. ముఖ్య అతిథిగా పాల్గొన్న మంత్రి మాట్లాడుతూ ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాల్లో ఆర్డీసీ చైర్మన్ సభ్యులు భాగస్వామ్యులు కావాలని పిలుపునిచ్చారు. గత ప్రభుత్వం రోడ్లను పూర్తిగా నిర్లక్ష్యం చేసిందని, కనీసం రెన్యువల్ వర్క్లు కూడా చేయలేదని విమర్శించారు. కూటమి అధికారంలోకి రాగానే 1,081 కోట్లతో రహదారులపై గుంతలను పూర్తి చేసి ప్రమాణాలకు అనువుగా మార్చారన్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత దాదాపుగా 47,000 కిలోమీటర్లంతా కూడా పార్ట్ హోల్స్ ద్వారా కంప్లీట్ చేసి వారి పార్ట్ హోల్స్ ద్వారా అన్ని కూడా అదేవిధంగా నాబార్డు ద్వారా కానీ ఎన్డీబీ లోన్ల ద్వారా కానీ మళ్ళీ 2,600 కోట్ల రూపాయలు ఇప్పుడిప్పుడు రిలీజ్ చేశాము. రాష్ట్రంలోని ప్రతి రహదారిని కూడా గుర్తులు లేని రహదారిగా మారుస్తూ స్ట్రెంత్ చేయాలనేటువంటి ఒక అభిమతంతో ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారి సూచన మేరకు కూడా అనేకమైన కార్యక్రమాలు చేస్తా ఉన్నాం. త్వరలోనే ఒక ఆర్డీసీ తరఫున ఒక చేసుకొని ఇంకా ఎక్కడైతే మనకు ఇబ్బందులు ఉన్నాయో వాటన్నిటి కూడా త్వరలోనే భర్తీ చేస్తామని తెలియజేస్తూ, అదేవిధంగా ఏదైతే ఈ కార్యక్రమానికి వచ్చేటువంటి వాళ్ళందరికీ కూడా అభినందనలు, శుభాభినందనలు. థ్యాంక్ యూ. నా పేరు వీరవాది వంశీ అండి. జనసేన పార్టీ రాష్ట్ర ప్రోగ్రామ్ కమిటీ మంత్రిని, మాది పల్నాడు జిల్లా నర్సరావుపేట. అలాగే ఈరోజు మన గౌరవ ముఖ్యమంత్రి అలాగే గౌరవ ఉప ముఖ్యమంత్రి శ్రీ కొనిదెల పవన్ కళ్యాణ్ గారి, అలాగే ఎవరైతే కష్టపడిన ప్రతి కార్యకర్తకి పదవి దక్కాలన్న ఆలోచనకి మా అందరికీ పదవులు రావడానికి నిదర్శనం అనమాట. మాకు ఈరోజు ఆంధ్రప్రదేశ్ రోడ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ డైరెక్టర్గా మేము ప్రమాణ స్వీకారం చేశాం. రాబోయే రోజుల్లో గత ప్రభుత్వం రోడ్లు ఎంత అధ్వానంగా ఉన్నాయో మీ అందరికీ తెలుసు. మా ప్రభుత్వంలో ఎలా అయితే ఉమ్మడి కుటుంబ ప్రభుత్వంలో రాబోయే రోజుల్లో రోడ్ల అభివృద్ధికి మీ అందరం కూడా మా అంతటిగా కృషి చేస్తామని చెప్పి ఈరోజు మీ అందరి మీడియా ముఖ్యంగా మీ అందరికీ తెలియజేస్తాం. మరొకసారి గౌరవ ముఖ్యమంత్రి గారికి, గౌరవ ఉప ముఖ్యమంత్రి మా అన్నయ్య ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తాడేపల్లి సమీపంలోని నులకపేట వద్ద ఉన్న రాష్ట్ర పోలీస్ ఫైరింగ్ రేంజ్ ను సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన అక్కడి అధికారులతో మాట్లాడి ఫైరింగ్ విధానాలు, ఆయుధాల వినియోగం గురించి పలు వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం తన వ్యక్తిగత గ్లాస్ 0.45 పిస్టల్ తో ఫైరింగ్ ప్రాక్టీస్ చేశారు. ఈ పర్యటనకు సంబంధించిన వివరాలను పవన్ కళ్యాణ్ స్వయంగా పంచుకున్నారు. తాను జాతీయ రైఫిల్ అసోసియేషన్ సభ్యుడినని గుర్తు చేసుకున్నారు. ఆంధ్రప్రదేశ్ పోలీస్ ఫైరింగ్ రేంజ్ ను సందర్శించాను. అక్కడ కొంతసేపు ప్రశాంతంగా నా గ్లాస్ 0.45 పిస్టల్తో కొన్ని రౌండ్లు ప్రాక్టీస్ చేశాను. ఆయుధాన్ని శుభ్రం చేశాను అని తెలిపారు. ఈ అనుభవం తనకు ఎంతో ప్రశాంతతను ఇచ్చిందని ఆయన పేర్కొన్నారు. ఈ అనుభవం నాకు ఒక రకమైన ధాన్యంలా అనిపించింది. చెన్నైలో ఉన్నప్పుడు మద్రాస్ రైఫిల్ క్లబ్లో సభ్యుడిగా ఉంటూ ప్రాక్టీస్ చేసిన పాత రోజులు గుర్తొచ్చాయి అని పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు. ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తరువాత పవన్ కళ్యాణ్ ఇలా ఫైరింగ్ రేంజ్ ను సందర్శించడం, వ్యక్తిగతంగా ప్రాక్టీస్ చేయడం ఆసక్తిని రేకెత్తించింది. కాగా పవన్ కళ్యాణ్ కాల్చిన కొన్ని రౌండ్లు బుల్స్ ఐర్ కి అత్యంత సమీపంలో తాకటం విశేషం. బులెటిన్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. శంకర కంటి ఆసుపత్రి నూతన భవనాన్ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు. రోజుకు 750 మందికి ఉచిత కంటి చికిత్సలు అందిస్తున్నారని అధికారులను ప్రశంసించిన సీఎం. చిత్తూరు జిల్లాలో కుంకి ఏనుగుల కేంద్రాన్ని ప్రారంభించిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. హనుమాన్ ప్రాజెక్టును విజయవంతం చేయాలని అటవీ శాఖ అధికారులకు ఆదేశం. బీహార్ గడ్డపై టీడీపీ యువనేత నారా లోకేష్ ప్రచారం. ఆచరణ సాధ్యం కాని హామీలు నమ్మి మోసపోవద్దని వెల్లడి. శ్రీ ఫైబర్ న్యూస్ కి సమాప్తం. మళ్ళీ నెక్స్ట్ బులెటిన్ లో కలుద్దాం.